హలో ఎవ్రీవన్, నమస్తే. నేను లీలా. వెల్కమ్ టు లైఫ్ స్టైల్ ఐడియా. నిత్యావసర వస్తువుల్లో అనవసర పదార్థాలను కలిపి చలామణి చేయడమే కల్తీ. ఈ కల్తీ వల్ల కొన్నిసార్లు ప్రాణాలకు కూడా ప్రమాదం కలుగుతుంది. ఈ మధ్య కాలంలో ప్రతి దాంట్లోనూ కల్తీ జరుగుతుంది. రోజువారీ ఎక్కువ వాడే నిత్యావసరాల్లోనూ, బాగా కాస్ట్లీ అయిన వస్తువుల్లోనూ అది ఇది అని లేదు. నెయ్యి నుంచి నూనె వరకు, పాల నుంచి తేనె వరకు, మాంసం నుంచి మద్యం వరకు రోజు తినే ప్రతి ఆహార పదార్థం తీవ్ర స్థాయిలో కల్తీకి గురవుతుందని తాజా పరిశీలనలో కూడా వెల్లడైంది. వీటిలో ముఖ్యంగా పాలు, పాల పదార్థాలు, గోధుమ పిండి, నూనె, పసుపు, కారం, చక్కెర, తేనె, పప్పులు, కూరపొడులు ఇలాంటివన్నీ ఉన్నాయి. రెగ్యులర్ గా వాడే వస్తువుల్లో కల్తీ ఎలా జరుగుతుందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ముందుగా పాలు ప్రపంచానికి ఒక ముఖ్యమైన ఆహార ఫలం. ఇది శరీరానికి కావలసిన పూర్తి న్యూట్రియంట్స్ ఇస్తుంది. అందుకే దీన్ని యూనిక్ ఫుడ్ గా చెప్తారు. అయితే ఈ పాలనిచ్చే గేదె లేదా ఆవు యొక్క హెల్దీ స్థితిని బట్టి అది తినే గడ్డి, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల ఈ టేస్ట్ మారుతూ ఉంటుంది. జనరల్ గా పాలు ఒక పూటకు మించి స్టోర్ ఉండవు. మరి హోమోజనైజ్డ్ మిల్క్ నెలల తరబడి ఎలా స్టోర్ ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? నిల్వ ఉంచడానికి రకరకాల మెథడ్స్, స్లిమ్ మిల్క్, టోన్డ్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్ అని దానిలోని ఫ్యాట్ కంటెంట్ ని బట్టి డిసైడ్ చేస్తారు. ఆల్మండ్ మిల్క్, రైస్ మిల్క్, కోకోనట్ మిల్క్, సోయా మిల్క్ అని వేగన్ మిల్క్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. జనరల్లీ పాలను సేకరించి స్పీడ్ గా తిరిగే హైడ్రోలిక్ మెషిన్స్ లోకి పాలను పంపి అనీవెన్ గా ఉన్న ఫ్యాట్ మాలిక్యూల్స్ అన్నింటినీ ఈవెన్ సైజు లోకి మారుస్తారు. చూడడానికి బెటర్ గా, స్మూత్ టెక్స్చర్ తో, టేస్టీగా ఎక్కువ రోజులు స్టోర్. వీటిలో మేగడ కట్టదు. మినిమం 6 months పాడవకుండా ఉంటాయి. అయితే పాలల్లో చిక్కదనం కోసం యూరియాని, ఫార్మాలిన్, డిటర్జెంట్స్, అమోనియం సల్ఫేట్, బోరిక్ యాసిడ్, కాస్ట్రిక్ యాసిడ్, బెంజోయిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, షుగర్స్, మెలనైన్ లాంటివి కలుపుతున్నారు. వీటి వల్ల ఫుడ్ పాయిజనింగ్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ కాక క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. మిల్క్ పౌడర్స్ లో అయితే ప్రాసెస్డ్ షుగర్, ఎమల్సిఫైయర్స్ కూడా కలుపుతున్నారు. అందుకే వీలైనంత వరకు ప్యాకెట్ పాలకు దూరంగా ఉండండి. వేగన్ మిల్క్ లాంటి నాన్ డైరీ ప్యాకేజ్డ్ మిల్క్ లో కూడా ప్రిజర్వేటివ్స్ ఎక్కువ యాడ్ చేస్తున్నారు. వెరీ కాస్ట్లీ కూడా. అందుకే ఫ్రెష్ చాయిస్ ఆల్వేస్ బెస్ట్. ఎక్కువ కల్తీ జరుగుతున్న వాటిల్లో సెకండ్ ప్లేస్ లో ఉన్నది కర్డ్. కాల్షియం రిచ్, ప్రోటీన్ ఎక్కువ, మంచి ప్రోబయోటిక్ ఫుడ్, స్ట్రెంత్ ఇస్తుంది. కమర్షియల్ కర్డ్స్ అయితే 1 week నుంచి 2 weeks వరకు దాని కన్సిస్టెన్సీ గానీ, టేస్ట్ గానీ మారకుండా అలాగే సేమ్ గా ఉంటుంది. జనరల్లీ ప్యాస్చరైజ్డ్ టోన్ మిల్క్ అని 70 degrees సెంటీగ్రేడ్ దగ్గర 30 minutes హీట్ చేసి వెంటనే 5 degrees సెంటీగ్రేడ్ దగ్గర కూల్ చేసేస్తారు. ఇలాంటి సడన్ టెంపరేచర్ చేంజెస్ వలన దానిలోని మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా అన్ని డెస్ట్రాయ్ అవుతాయి. కర్డ్ స్మూత్ గా రావడానికి మిల్క్ సోలిడ్స్, యాక్టివ్ కల్చర్ లాంటివి యాడ్ చేస్తారు. ఈ ప్యాస్చరైజేషన్ ప్రాసెస్ వైటల్ న్యూట్రియంట్స్ స్ట్రక్చర్ ని ఆల్టర్ చేస్తుంది. లైక్ విటమిన్ ఏ, డి, B12, కాల్షియం లాంటివి అబ్జర్వ్ అవడం కూడా కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ప్యాస్చరైజ్డ్ మిల్క్ కూడా డైజెస్టిబిలిటీ రెడ్యూస్ అవుతుంది. ఈ ప్రాసెస్ లన్నీ చేసేది పెరుగు యొక్క షెల్ఫ్ లైఫ్ ని పెంచడానికి. మరి ఇంట్లో అయితే పాలకి యాక్టివ్ కల్చర్ ని యాడ్ చేసి యూజువల్ గా పెరుగు చేస్తారు, కానీ ఇది ల్యాబ్ సింథసైజ్డ్ కర్డ్. కమర్షియల్ కర్డ్స్ లో కార్న్ స్టార్చ్, షుగర్, వెజ్ ఆయిల్స్ తో కల్తీ చేస్తున్నారు. హార్ట్ డిసీజెస్ రిస్క్ ని పెంచుతుంది. లిస్ట్ లో థర్డ్ ఉన్న ప్రోడక్ట్ ఘీ. ఇది అందరి డైట్ లో భాగం. ఘీ యొక్క ప్యూరిటీని తెలుసుకోవడానికి పాపులర్ బ్రాండ్స్ పైన చేసిన ఆహార తనిఖీల్లో కూడా నెయ్యిలో కూడా కల్తీ జరుగుతుందని తెలిసింది. నెయ్యి చాలా అద్భుతమైన గుణాలు ఉన్నాయి. అందుకే ఆయుర్వేదంలో దీన్ని అమృతంగా చెప్తారు. నెయ్యిలో జనరల్ గా వనస్పతి అంటే డాల్డా, హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ తో కల్తీ చేస్తున్నారు. ట్రాన్స్ ఫ్యాట్స్ కి ప్రధాన కారణాలు. ఆర్టరీస్ లో బ్లడ్ బ్లాక్ చేసి ఇలాంటివి తింటాం అంటే కోరి హెల్త్ ను పాడు చేసుకోవడమే. నెయ్యి కల్తీలో ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే దీంతో కెమికల్స్ తో పాటు క్రష్ చేసిన జంతువుల ఎముకల్ని, జంతువుల కొవ్వుని, పామ్ ఆయిల్ ను కూడా కలిపి కల్తీ చేస్తున్నారు. దీనివల్ల బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ శాతం పెరిగి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి కెమికల్స్ తో కూడిన నెయ్యి తినకపోవడమే మంచిది. వెజిటబుల్ ఆయిల్స్, హైడ్రోజనేటెడ్ ఆయిల్స్, యానిమల్ ఫ్యాట్, యానిమల్ బటర్, మెల్టెడ్ బటర్, పామ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ లాంటివి యూజ్ చేసి కృత్రిమ నెయ్యిని కూడా తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో కొన్ని బ్రాండ్స్ కేజీ నెయ్యిని 5,000 వరకు అమ్ముతున్నారు. అయితే అది చాలా బెస్ట్ ఘీ అని, బిలోనా మెథడ్ లో తయారు చేసిందని, దానిపైన క్యాటిల్ బ్రీడ్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. ఇంకా అవి గ్లాస్ కంటైనర్స్ లో కూడా ప్యాక్ చేసి ఉన్నాయి. రియల్లీ అమేజింగ్ వర్క్. అయితే అవి మరీ టూ మచ్ కాస్ట్లీ కదా. అందుకే నేనేం చెప్తానంటే ది బెస్ట్ నెయ్యి ఇంట్లో తయారు చేసింది. అసలైన నెయ్యి రవ్వగా ఉండి పసుపు బంగారు రంగులో ఉంటుంది. ఎలాంటివి యాడ్ చేయకుండానే మంచి సువాసన ఉంటుంది. ఇది కొంచెం కష్టమైనప్పటికీ మీరు కూడా ఇంట్లో తయారు చేయండి. మరి ఆరోగ్యం కోసం తప్పదు. లిస్ట్ లో 4th place లో ఉంది కుకింగ్. డైలీ బేసిస్ లో భారతీయ వంటల్లో వాడే ఒక ముఖ్యమైన పదార్థం ఇది. అయితే మోర్ దాన్ 90% పీపుల్ రిఫైన్డ్ ఆయిల్స్ లైక్ సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్స్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ లాంటివి యూజ్ చేస్తున్నారు. రిఫైనింగ్ అంటే మల్టీ స్టేజ్ ప్రాసెస్ అని. ఫస్ట్లీ 200 degrees కంటే ఎక్కువ టెంపరేచర్ దగ్గర కెమికల్స్ ని యూజ్ చేసి గింజల్లో నుంచి ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్ బాండ్స్ అన్ని బ్రేక్ అయిపోయి ట్రాన్స్ ఫ్యాట్స్ గా మారే అవకాశం ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఇంత హై టెంపరేచర్ లో వేడి చేయడం వల్ల దానిలోని విటమిన్స్, మినరల్స్ కూడా ఆవిరైపోతాయి. నెక్స్ట్ ప్రాసెస్ లో మళ్ళీ వేడి చేసినప్పుడు దానిలో సువాసన అంతా పోయి న్యూట్రలైజ్ అవుతుంది. ఇలా వచ్చిన ఆయిల్ కి నెక్స్ట్ ప్రిజర్వేటివ్స్, ఎక్కువ కాలం పాడవకుండా ఉండడానికి, యాంటీ ఫార్మింగ్ ఏజెంట్స్, నొరగ రాకుండా ఉండడానికి యాడ్ చేస్తారు. ఇవన్నీ ప్యూర్లీ కెమికల్స్. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఒక కలర్లెస్, ఆర్డర్లెస్, టేస్ట్లెస్, న్యూట్రిషన్లెస్ ఫ్లూయిడ్ ఒకటి తయారైతుంది. అదే మనం
వాడుతున్న రిఫైండ్ ఆయిల్ అంటే మనం ఏ గింజల నుంచి ఆయిల్ తీసామో ఆ గింజలో ఉన్న సుగుణాలన్నీ దానిలో ఉండాలి కదా. మార్కెట్లో చాలా వరకు హాట్ హెల్దీ ఆయిల్స్ అని కొంటాం, కానీ ఒకసారి ఆయిల్ రిఫైండ్ ప్రాసెస్ కి జరిగితే దానిలో న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ అన్ని పోతాయి. ఇలాంటి ఆయిల్స్ ఎక్కువ కాలం వాడితే సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి హెల్దీ ఆయిల్స్ ని యూజ్ చేసే ఒకే ఒక బెస్ట్ పద్ధతి కట్టెగానుగ నూనెలు వాడడం. ప్రెస్డ్ కోల్డ్ ప్రెస్డ్ లాంటి టెక్నిక్స్ లో గింజ నుండి నూనె తీయడానికి టెంపరేచర్ వాడరు. విటమిన్స్ మినరల్స్ ఉండే మంచి సువాసనతో టేస్ట్ కూడా బాగుంటుంది. లిస్ట్ లో 5th ప్లేస్ లో ఉన్నది హనీ. చాలా హెల్దీ అని చెప్పబడే ఫుడ్ ఐటమ్స్ లో ఇది ఒకటి. బ్రెయిన్ కి టానిక్ లాంటిది, అయితే అది ప్యూర్ హనీ అయినప్పుడు మాత్రమే. అయితే ఆ మధ్య జరిగిన ఫుడ్ తనిఖీల్లో దీనిలో కూడా విపరీతంగా కల్తీ కలుస్తుందని, అన్ని బ్రాండ్స్ లో కల్తీ కలుస్తుందని రిపోర్ట్ వచ్చింది. చాలా మంది ఎకనామిక్ అడ్వాంటేజ్ తీసుకుని ప్రాఫిట్స్ కోసం ఫుడ్ ప్రోడక్ట్ క్వాలిటీ ఆల్టర్ అవ్వకుండా క్వాలిటీ ప్రొడక్ట్స్, ఇంటీరియర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఆల్మోస్ట్ అలాగే ఉండి దానిలో కలిసిపోయి వాల్యూమ్ ను పెంచే ప్రొడక్ట్స్ వాడుతున్నారు కల్తీ చేయడానికి. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే అసలు హనీనే కాకుండా సింథసైజ్డ్ హనీ అంటే ల్యాబ్ లో తయారు చేసే హనీని కూడా ఆర్టిఫిషియల్ గా ప్రొడ్యూస్ చేస్తున్నారు. చైనా నుంచి ఒకలాంటి పదార్థం ఇంపోర్ట్ చేసుకుని దాని నుంచి ఆర్టిఫిషియల్ హనీని తయారు చేస్తున్నారని పేర్కొంటున్నాయి. హనీలో ముఖ్యంగా హై ఫ్రక్టోస్ వాటర్, స్వీట్నెస్, షుగర్ కేన్ సిరప్, కెమికల్స్, జిప్సం లాంటివి కలిపి దీన్ని కల్తీ చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా ఈ కల్తీ ఎక్కువ జరుగుతుంది కాబట్టి కల్తీ చేయడానికి వాడుతున్న కెమికల్స్ వలన రకరకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి వీలైతే తెలిసిన వాళ్ళ దగ్గర కుదిరితే ఆ ప్లేస్ కి వెళ్ళి మరి అక్కడ కళ్ళతో చూసి కొనుక్కోవడం మంచిది. ఇంకా బెస్ట్ పద్ధతి ఏంటంటే మనకు వీలున్నాయన్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవడం. లిస్ట్ లో 6th ప్లేస్ లో ఉన్నది ఎగ్స్, పౌల్ట్రీ మీట్. పౌల్ట్రీలో చిక్స్ ని పెంచేటప్పుడు చిన్నప్పటి నుంచి వాటికి గుడ్లు పెట్టడానికి లేదా మాంసం ఎక్కువ దిగుబడి రావడానికి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ఇంకా యాంటీబయాటిక్స్ కూడా ఇస్తున్నారు. ఇంకా ఎగ్స్ కోసం అయితే మార్కెట్ లో న్యూట్రిషనల్లీ ఎన్రిచ్డ్ అని, కేజ్ ఫ్రీ అని, ధాన్యం మాత్రమే వేసి పెంచిందని, కోడి బాగా మెడిటేషన్ చేసి ఇలాంటి రకరకాల లేబుల్స్ వేసి అమ్ముతున్నారు. కేజ్ ఫ్రీ అంటే న్యాచురల్ గా తిరుగుతూ పెరిగినవని, వీటికి స్ట్రెస్ ఉండదు, యాంటీబయాటిక్స్ కూడా ఇండ్యూస్ చేయదు, న్యాచురల్ గ్రోత్ ప్రకారం పెరిగిందని అర్థం. నిజంగా వాటికి ఇచ్చే ఫీడ్స్ లో కూడా విటమిన్ డి లాంటి ఫుడ్స్ ఎక్కువ యాడ్ చేస్తే అవి హెల్దీగానే గుడ్లు పెడతాయి. అయితే అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఒక బ్రాండ్ ఆఫ్ చికెన్ లో ఈ మధ్య యాంటీబయాటిక్స్, హార్మోన్స్ ఎక్కువగా ఇస్తున్నామని రీసెంట్ గా బయటకు వచ్చింది. ఇంకా మీట్ కోసం పెంచే షీప్స్ లాంటి వాటికి కూడా స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. ఇలాంటి ఎగ్స్, చికెన్, మీట్ ఎక్కువగా తీసుకునే వారిలో ఎస్పెషల్లీ ఉమెన్ లో పీసీఓడి, ఇన్ఫర్టిలిటీ, క్యాన్సర్ ఎక్కువ వస్తోందని అంచనా. ఉమెన్ లో వచ్చే పీసీఓడి, బ్రెస్ట్ క్యాన్సర్ లో వాడే యాంటీబయాటిక్స్ వల్లనే మోడరేషన్ లో తీసుకోవడం మంచిది. ఇలాంటి పౌల్ట్రీ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల చిన్న పిల్లల్లో ఎర్లీ ప్యూబర్టీ కూడా త్వరగా వస్తుంది. యావరేజ్ మెచ్యురేషన్ 10-12 ఇయర్స్ ఉన్నప్పటికీ 8-9 ఇయర్స్ అమ్మాయిలు ఫస్ట్ మెచ్యురేషన్ కావడానికి ఇదొక కారణం. ప్రాసెస్డ్ చికెన్, మీట్ లో ఎడిటివ్స్, ప్రిజర్వేటివ్స్, టేస్ట్ ఎన్హాన్సర్స్ ఉంటాయి కాబట్టి వాటిని కంప్లీట్ గా అవాయిడ్ చేస్తే మంచిది. ప్యాకేజ్డ్ అండ్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ గుడ్ ఫర్ టంగ్ బట్ డ్యామేజింగ్ ఫర్ హెల్త్ అని గుర్తుపెట్టుకోవాలి. లిస్ట్ లో 7th ప్లేస్ లో ఉంది నూడిల్స్. నూడిల్స్ మసాలాలోని ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్ వల్ల నూడిల్స్ ని ఒకసారి బ్యాన్ చేశారు. అయితే దానిలో మళ్ళీ చిన్న చిన్న చేంజెస్ చేసి రిలాంచ్ చేశారు. దీనిలో తినకూడని చాలా హార్మ్ఫుల్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఫ్లేవర్ ఎన్హాన్సర్స్, మోనోసోడియం గ్లూటమేట్, ఎస్పెషల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ ఫుడ్. ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫుడ్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎంత డోసేజ్లో తీసుకుంటున్నామో, ఎన్ని రోజులకు తీసుకుంటున్నామో అనే దానిపైన అవగాహన ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఫుడ్స్ని రెగ్యులర్ డైట్లో మాత్రం స్ట్రిక్ట్లీ నో. ఈజీ ప్రిపరేషన్, త్వరగా పని అయిపోతుందనో, పిల్లలు ఇష్టపడుతున్నారనో ఎక్కువ ఇలాంటి ఫుడ్స్ మాత్రం పెట్టొద్దు. లాంగ్ రన్లో చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. 8th ప్లేస్లో ఉంది ప్యాకేజ్డ్ మసాలా పౌడర్స్. ఈ మధ్య కాలంలోనే పెద్ద బ్రాండ్స్ అయిన MDH సాంబార్ మసాలా అండ్ కర్రీ పౌడర్, ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా అని హాంకాంగ్, సింగపూర్ లో బ్యాన్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. వీటిలో ఇథిలీన్ ఆక్సైడ్ అనే కాంపౌండ్ కెమికల్ ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. ఇది ఫాస్ఫరస్ తో కూడుకున్న ఒక పెస్టిసైడ్. దీన్ని పంటలకి మందుగాను, హాస్పిటల్లో ఎక్విప్మెంట్ ని స్టెరిలైజ్ చేయడానికి కూడా యూజ్ చేస్తాయి. ఇది కార్సినోజెనిక్ ఎఫెక్ట్ అంటే ఒక క్యాన్సర్ కారకం అన్నమాట. అలాగే బోర్న్విటా, బూస్ట్, హార్లిక్స్ లాంటి హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించిన మాట మనకు తెలిసిన విషయమే. కెమికల్స్ తో కూడిన మసాలాలు, పొడులు వీటన్నిటికీ బై చెప్పి సాంబార్ పౌడర్, రసం పౌడర్, కర్రీ పౌడర్స్ లాంటివి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం గుడ్ ఐడియా. 9th ప్లేస్లో ఉంది మైదా.
దీన్ని ఆల్ పర్పస్ ఫ్లోర్ అని అన్నిట్లో యూస్ చేస్తూ ఉంటాం. జనరల్లీ గోధుమ పిండి అంటే గోధుమల నుంచి, రాగి పిండి అంటే రాగి నుంచి తయారైతుంది. మరి మైదా దేని నుంచి తయారైంది ఎప్పుడైనా ఆలోచించారు? మైదాలో బెంజాయిల్ పెరాక్సైడ్ ఉంటుంది. దీన్ని హాస్పిటల్స్ ఇంజరీస్ అయినప్పుడు కట్టడానికి, ఇండస్ట్రీస్ లో హెయిర్ డై కి యూస్ చేస్తారు. దీంట్లో ఉండే కెమికల్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. ఇది క్యాన్సర్ కారకం. దీన్ని తీసుకోవడం వల్ల ఫిజికల్ ప్రాబ్లమ్సే కాదు, సైకలాజికల్ గా కూడా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఇంకా మైదా సాఫ్ట్ గా కనిపించడానికి ఎల్లాక్సిన్ అనే కెమికల్ కూడా యూస్ చేస్తారు. ఇది బాడీలో చాలా సీరియస్ డ్యామేజ్ ని కాజ్ చేస్తుంది. పూరీలు, బిస్కెట్స్ లాంటివి మైదా యూస్ చేయకుండా దానికి బదులుగా హెల్దీ ఫ్లోర్స్ ఏవైనా లైక్ గోధుమ పిండి లాంటివి యూస్ చేయడం గుడ్ ఐడియా. పొడులు, మసాలాలు, పౌడర్స్ ప్యాకేజ్ లో ఉంటాయి కాబట్టి పైన లేబుల్స్ ని, ఇంగ్రీడియంట్ లిస్ట్ ని కేర్ఫుల్ గా రీడ్ చేయాలి. ఇంకా 10th ప్లేస్ లో ఉన్నది పల్సెస్. పప్పులు, గింజలు వీటన్నిటికీ వాటికి సరిపడ సమానమైన సైజులో ఉన్న వాటిని వేరే సీడ్స్ ని కలుపుతారు. మూంగు, చెన లాంటి వాటికి లెడ్ క్రోమైట్ ని యాడ్ చేస్తారు. మంచి షైనీగా, కలర్ఫుల్ గా కనిపించడానికి సిరిదాలు లాంటి వాటికి బేసన్ లేదా ఎల్లో దాల్ని యాడ్ చేస్తారు. 11th ప్లేస్ లో ఉన్నది స్పైసెస్. స్పైసెస్ లో ముఖ్యంగా చెప్పుకునేవి ఉప్పు, కారం, పసుపు. కారంలో రంపం పొట్టు, ఇటుక పొడి, ఇసుక, సాల్ట్, స్టార్చ్ లాంటివి యాడ్ చేస్తున్నారు. ఇంకా కారం పొడి నిల్వ ఉండడానికి, ఎండుమిరపకాయలు నిల్వ ఉండడానికి కూడా కెమికల్స్ ని యూస్ చేస్తున్నారు. సాల్ట్ లో స్టార్చ్ పౌడర్ ని, పసుపులో చాక్ పౌడరు, లెడ్ క్రోమైట్, మెటానిల్, ఆర్సెనిక్ అనే కాంపౌండ్స్ ని కలుపుతున్నారు. ఆర్సెనిక్ ఆల్సో క్యాన్సర్ కాజింగ్ కాంపౌండ్. కర్రీ పౌడర్ లో స్టార్చ్, రంపం పొడి, దాల్చిన చెక్కలు, ఇతర చెట్ల చెక్కలు, ధనియాల్లో యానిమల్ డంగ్ లాంటి వాటితో కల్తీ చేస్తున్నారు. లిస్ట్ లో 12th ప్లేస్ లో ఉన్నది ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఆకుకూరల్లో షైనీ గ్రీన్ కలర్ కనిపించడానికి మల్చిటిన్ కలుపుతున్నారు. ఆక్సిటోసిన్, సాకరిన్, కార్బైడ్, వెజిటబుల్స్ ఆయిల్ లాంటివి కూడా యూస్ చేస్తున్నారు. 13th ప్రోడక్ట్ షుగర్. దీనిలో ప్లాస్టిక్ తో చేసిన గ్రాన్యూల్స్, చాక్ పౌడర్, యూరియా, వాషింగ్ సోడా, అదర్ షుగర్ ప్రొడక్ట్స్ తో కల్తీ చేస్తున్నారు. షుగర్ బదులుగా షుగర్ కి హెల్దీ ఆల్టర్నేటివ్ అయిన మిశ్రీ, జాగడి పౌడర్ లాంటివి యూస్ చేయొచ్చు. లిస్ట్ లో 14th ప్రోడక్ట్ బటర్ అండ్ క్రీమ్. దీనిలో వాటర్ తోను, చీప్ ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్ తోను లైక్ పామ్ ఆయిల్, సన్ఫ్లవర్, సోయాబీన్ ఆయిల్ లాంటి వాటితో కల్తీ చేస్తున్నారు. ఈ ఆయిల్స్ తో పాటు ప్రిజర్వేటివ్స్, ఎడిటివ్స్ యూస్ చేయడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి క్యాన్సర్ వరకు ఇవి కారకాలుగా మారుతున్నాయి. ఎగ్స్, మిల్క్, రైస్, హనీ, ఆయిల్ తో సహా అన్ని ఆర్టిఫిషియల్ తయారు చేస్తున్నారు. అంతెందుకు మినరల్ వాటర్ ను కూడా ట్యాప్ వాటర్ తో కల్తీ చేస్తున్నారు. 15th ప్రోడక్ట్ ఐస్ క్రీమ్స్. ఐస్ క్రీమ్స్ లో వాషింగ్ పౌడర్, నైట్రేట్స్ లాంటివి కలపడం వల్ల శరీరంలో అవయవాలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటిలో కల్తీ చేసే వాటి వల్ల అనారోగ్య సమస్యలే కాకుండా ప్రాణాత్మకంగా కూడా మారచ్చు. పెప్పర్ ఆయిల్, ఇథైల్ ఎసిటేట్ లాంటివి లంగ్స్, కిడ్నీ, హార్ట్ డిసీజులకి కారణం కావచ్చు. ఫుడ్ మ్యానుఫ్యాక్చర్స్ కనీస ప్రమాణాలు కూడా పాటించకుండా ఫుడ్ ని తయారు చేస్తున్నారు. మరి మన వంతుగా హౌ కెన్ వీ స్టాప్ దిస్ అడల్ట్రేషన్ ఇన్ ఫుడ్? నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ మీకు. ఫస్ట్ టిప్, స్విచ్ టు హెల్తీ ఆల్టర్నేటివ్స్. వీలైనంత వరకు ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకుని బాటిల్ ఎనర్జీ డ్రింక్స్ లాంటివి కాకుండా న్యాచురల్ ఫుడ్స్ లైక్ కోకోనట్ వాటర్, షుగర్ కేన్ జ్యూస్, లెమన్ వాటర్ లాంటివి తీసుకోవాలి. సెకండ్ టిప్, ప్రిపేర్ యువర్ ఓన్ ఫుడ్ ఎట్ యువర్ హోమ్. అవాయిడింగ్ అవుట్ సైడ్ ఫుడ్ ఈస్ ద బెస్ట్. వీ ఆల్ నో హోమ్ మేడ్ ఫుడ్ ఈస్ ఆల్వేస్ బెటర్. థర్డ్లీ, గ్రో యువర్ వెజెస్ ఇఫ్ పాసిబుల్. టెరెస్ పైన కానీ, బాల్కనీలో కానీ ఏదైనా చిన్న గ్రో బ్యాగ్స్ పెట్టి ఎంత వీలైతే అంత మీకు కావాల్సినవి మీరే పండించుకోవడానికి ట్రై చేయండి. ఫోర్త్ టిప్, యూస్ cold pressed or wood pressed oils, preferably groundnut, coconut, sesame oils. Say no to refined oils. ఫిఫ్త్ టిప్, రీడ్ లేబుల్స్ కేర్ఫుల్లీ. ఇంగ్రీడియంట్స్ లిస్ట్, అందులో యాడ్ చేసిన ప్రిజర్వేటివ్స్, ఎడిటివ్స్, దానికి సంబంధించిన న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ అంతా పూర్తిగా చదవండి. అప్పుడు ఆ ప్రోడక్ట్ గురించి మనకు ఒక ఐడియా వస్తుంది. చిల్లీ పౌడర్, సాంబార్ పౌడర్, రసం పౌడర్లో కావాల్సిన మసాలాలు, కారము అన్ని ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ట్రై చేయండి. చివరిగా చాలా ఇంపార్టెంట్ విషయం, హెల్త్ కోసం ఎంత కాస్ట్ అయినా పర్వాలేదని బ్రాండెడ్వి తీసుకుంటే కల్తీ చేసేవాళ్ళు వాళ్ళ నార్మల్ ప్రోడక్ట్స్కి బ్రాండెడ్ స్టిక్కర్స్ అంటిస్తున్నారంట. జాగ్రత్త. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వాచ్ చేసి వదిలేకుండా ఫాలో అవడానికి ట్రై చేయండి. ఎవరికైనా అవసరం అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. బికాస్ షేరింగ్ ఈజ్ కేరింగ్. కల్తీ పదార్థాలు కొని మీరేమైనా ఫేస్ చేసి ఉంటే అలాంటివి కమెంట్స్లో పెట్టండి. మీ ఎక్స్పీరియన్స్ మరొకరికి ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లైఫ్ స్టైల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.